హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి అభ్యర్థులు 10వ తరగతి కనుక పాస్ అయి ఉంటే వారికి ఒక అదిరిపోయే శుభవార్త అండి. ఎటువంటి రాత పరీక్షలు లేకుండా, ఎటువంటి ఎగ్జాములు లేకుండా ప్రభుత్వం అయితే ఉద్యోగ అవకాశాలు అనేవి కల్పించబోతున్నట్లయితే సమాచారం అండి. పోస్ట్ ఆఫీస్లో ఉద్యోగాలకు భర్తీలకు నోటిఫికేషన్ అనేది విడుదల చేయబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఈ యొక్క ఉద్యోగాలు పొందాలంటే ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి, ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, క్వాలిఫికేషన్ ఏంటి అనేటువంటి పూర్తి సమాచారం తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్లో ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే, పరీక్షల భయం లేకుండా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం సాధించాలని ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఒక అదిరిపోయే శుభవార్త అండి. జీడీఎస్ గ్రామీణ్ డ్వాక్ సర్వీస్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ అనేది త్వరలో విడుదల చేయబోతున్నట్లయితే సమాచారం అండి. భారతదేశం వ్యాప్తంగా 28,740 ఖాళీలను భర్తీ చేసేందుకు త్వరలో నోటిఫికేషన్ అనేది విడుదల చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులకు ఇది ఒక గొప్ప అవకాశం అయితే చెప్పుకోవచ్చండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ పథకానికి సంబంధించి కొంత సమాచారం తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే, ఇండియన్ పోస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఖాళీలను భర్తీ చేసేందుకు త్వరలో నోటిఫికేషన్ అనేది విడుదల చేయబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, పోస్టులు కనుక చూసుకున్నట్లయితే జీడీఎస్, అదేవిధంగా బీపీఎం, ఏబీపీఎం, సో ఈ పోస్టులు అనేవి భర్తీ చేయబోతున్నట్లయితే సమాచారం. మొత్తంగా ఖాళీలు చూసుకున్నట్లయితే 28,740 ఖాళీలు ఉన్నట్లయితే సమాచారం అండి భారతదేశం వ్యాప్తంగా అయితే. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1215 పోస్టులు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో 519 పోస్టులు భర్తీ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. విద్యా అర్హత కనుక చూసుకున్నట్లయితే 10వ తరగతి పాస్ కనుక అయినట్లయితే సో యొక్క ఉద్యోగాలు అనేవి పొందవచ్చు అంటే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎంపిక ఏ విధంగా చేస్తారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, మెరిట్ ఆధారంగా, సో ఓకేనా, పరీక్ష లేకుండా 10వ తరగతి మార్క్స్ని బేస్ చేసుకొని ఈ యొక్క ఉద్యోగాలను భర్తీ చేస్తారు అంటే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అప్లై ప్రారంభం, సో రిజిస్ట్రేషన్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, జనవరి 31, 2026, సో ఈ నెలలోనే రిజిస్ట్రేషన్స్ అనేవి ఓపెన్ అయ్యే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. చివరి తేదీ కనుక చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 14, 2026, సో వచ్చే నెల 14 వరకు ఈ యొక్క పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే సమాచారం. సో ఓకేనా, మెరిట్ లిస్ట్, సో మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత ఫైనల్ లిస్ట్ ఎప్పుడు విడుదల చేస్తారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ఫిబ్రవరి 28, 2026, సో వచ్చే నెలలోనే ఫైనల్ లిస్ట్ అనేది కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే పోస్టుల వివరాలు, సో ఈ నోటిఫికేషన్లో కింది పోస్టులను భర్తీ చేసేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. బీపీఎం అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అదేవిధంగా ఏబీపీఎం అంటే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అదేవిధంగా జీడీఎస్ అంటే గ్రామీణ్ డ్వాక్ సర్వీస్, సో ఈ సర్వీసులకు పోస్ట్ అనేవి భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ అనేది విడుదల చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ఈ ఉద్యోగాలు ప్రధానంగా గ్రామీణ ప్రాంతంలో ఉంటాయి. స్థానిక అభ్యర్థులకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. సో పంచాయతీలో ఉన్నటువంటి లబ్ధిదారులు ఈ పథకానికి కనుక దరఖాస్తు చేసుకున్నట్లయితే సో వారికే ఈ యొక్క ఉద్యోగాలు వచ్చేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది అంటే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, విద్యా అర్హత ఏ విధంగా ఉండాలి, సో ఓకేనా, సో దీనికి సంబంధించి కూడా కొంత సమాచారం తెలియజేస్తాను. గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి పాస్ అయి ఉండాలి. మ్యాథ్స్, ఇంగ్లీష్ సబ్జెక్టులు తప్పనిసరి. స్థానిక భాష చదవడం, అదేవిధంగా రాయడం, మాట్లాడడం వచ్చి ఉండాలి. సో ఓకేనా, తెలుగు, ఇంగ్లీష్ ఖచ్చితంగా మాట్లాడడం మరియు రాయడం వచ్చి ఉండాలి అంతే సమాచారం అండి. సో ఈ విధంగా కనుక మీరు విద్యా అర్హత కనుక కలిగి కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క ఉద్యోగాలకు మీరు అర్హులు అంతే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా ఇంటర్ డిగ్రీ అవసరం లేదు అంతే సమాచారం అండి. మీరు 10th క్లాస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంటర్ డిగ్రీ, సో ఆపై ఏదైనా కోర్స్ చేసినా సరే నో ప్రాబ్లం. ఖచ్చితంగా 10వ తరగతి క్వాలిఫికేషన్ అనేది ఉండాల్సి ఉంటుంది అంతే సమాచారం అండి. సో ఓకేనా, అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎంపిక విధానం, సెలక్షన్ ఏ విధంగా చేస్తారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, రాత పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు, కేవలం 10వ తరగతి మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు అంతే సమాచారం అండి. సో ఓకేనా, ఎక్కువ మార్కులు ఎవరికైతే వచ్చి ఉంటాయో వారికే యొక్క ఉద్యోగాలు అనేవి వచ్చేందుకు అవకాశం ఉంటుంది అంతే సమాచారం. సో మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీ పంచాయతీలో ఒక 10 మంది కనుక ఈ యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నట్టయితే ఆ 10 మందిలో ఎవరికైతే 10th క్లాస్లో ఎక్కువ మార్కులు వచ్చి ఉంటాయో వారికి యొక్క జాబ్ అనేది వచ్చేందుకు అవకాశం ఉంటుంది అంతే సమాచారం అండి.
సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా ఎంపిక విధానం ఉంటుంది అంతే సమాచారం. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్. సో ఏ ఏజ్ వాళ్ళు ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు ప్రతి ఒక్కరు యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు అంతే సమాచారం. సో ఓకేనా, ఎస్సీ అదేవిధంగా ఎస్టీ ఓబీసీ సో ఈ కేటగిరీ వాళ్ళు యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంతే సమాచారం అండి. సో జీతం వివరాలు కనుక వచ్చినట్లయితే బీపీఎం పోస్ట్లో 12,000 నుంచి 29,000 వరకు జీతం ఉంటుంది అంతే సమాచారం. అదేవిధంగా ఏబీపీఎం జీడిఎస్ ద్వారా 10,000 నుంచి 24,000 వరకు జీతం ఉంటుంది అంతే సమాచారం అండి. సో ఓకేనా, ఈ విధంగా జీతాలు అనేవి కూడా ప్రభుత్వం అనేది అందించబోతున్నట్లయితే సమాచారం. ఒకసారి దరఖాస్తు ఫీజు కనుక చూసుకున్నట్లయితే జనరల్ ఓబీసీకి 100 రూపాయలు, ఎస్సీ ఎస్టీ మహిళలకు దివ్యాంగులకు ఫీజు ఉండదు అంతే సమాచారం అండి. కేవలం ఓబీసీ వాళ్ళకు మాత్రమే 100 రూపాయలు చెల్లించి ఈ యొక్క నోటిఫికేషన్కి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంతే సమాచారం. ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే అధికారిక వెబ్సైట్కి వెళ్లాల్సి ఉంటుంది. జీడిఎస్ ఆన్లైన్ అప్లికేషన్ 2026 లింక్పై క్లిక్ చేయండి. మీ వివరాలు నమోదు చేయాలి. అవసరమైన డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫీజు చెల్లించి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. సో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేవి కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అంతే సమాచారం అండి. ఒకసారి డాక్యుమెంట్స్ విషయానికి కనుక వచ్చినట్లయితే 10వ తరగతి మార్కుల లిస్ట్ ఖచ్చితంగా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అంతే సమాచారం. అదేవిధంగా ఆధార్ కార్డ్, కుల ధృవీకరణ పత్రం, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, మొబైల్ నెంబర్ ఆర్ ఈమెయిల్ సో ఇవన్నీ మీరు అప్లై చేసి మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అంతే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత 10వ తరగతి మార్కులను బేస్ చేసుకొని మీ యొక్క జాబ్స్ అనేవి ఎంపిక విధానం చేస్తారు అనేది సమాచారం అండి. సో ఓకేనా, ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వచ్చి ఉంటాయో 10వ తరగతిలో వారికి ఈ యొక్క జాబ్ అనేది వచ్చేందుకు అవకాశం అయితే ఉంటుంది. సో వెంటనే ఈ యొక్క దరఖాస్తులను విడుదలైన తర్వాత దరఖాస్తుని చేసుకోండి. సో రాబోయే రోజుల్లో ఈ యొక్క పథకానికి సంబంధించి ఏమైనా అప్డేట్ కనుక వచ్చినట్లయితే వెంటనే నేను వీడియో రూపంలో తెలియజేస్తాను. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఎన్ వర్క్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.